విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియ, అసెంబ్లీ విధానాలు, చట్టాల రూపకల్పన మరియు రాజకీయ వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించే ఒక విద్యాపరమైన కార్యక్రమం ఇది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బృంద కృషి, తార్కిక ఆలోచన, బహిరంగ ప్రసంగం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్య అవగాహన, శాసనసభ ఎలా పనిచేస్తుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ మరియు ప్రతిపక్ష నేతల పాత్రలు ఏమిటో విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. సభానాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదములు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను, ప్రభుత్వం నుండి సరైన సమాధానాలను రాబడతాను. సభా గౌరవం కాపాడడం మన అందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమం మొదలు పెడదాం. అధికార పక్షం సభ ముందు కొత్త బిల్లులను తీసుకువస్తుంది, వాటిపై చర్చ జరుపుదాం. మొదటిది తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2026. రెండవది జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ బిల్ 2026. మూడవది ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ 2026. నాలుగవది తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ బిల్ 2026. ప్లీజ్ గో హెడ్. మొదటగా గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. అవి మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష, రెండవది రైతు భరోసా అధ్యక్ష, మూడవది యువ వికాసం అధ్యక్ష, నాలుగవది ఇంద్రమ్మ ఇల్లు అధ్యక్ష, ఐదవది గృహజ్యోతి అధ్యక్ష, ఆరవది చేయటం. వీటి అభివృద్ధికి సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అధికార పక్షంలో స్వస్థత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తీసుకువస్తున్నాం అధ్యక్ష. 1600 కోట్ల రూపాయలు కేటాయింపు అధ్యక్ష. రుణమాఫీ 1100 కోట్లు పూర్తి అయ్యింది అధ్యక్ష. మద్దతు ధరలు పత్తికి 4500 అధ్యక్ష, వరికి 1350 అధ్యక్ష. దాదాపు 67 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నాం అధ్యక్ష. ఖరీఫ్ సీజన్లో 8284 కోట్ల రూపాయలు పూర్తి కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి. ముందు నేను చెప్పేది వినండి.
ప్లీజ్ బీ సీట్. నన్ను మాట్లాడనివ్వండి అధ్యక్ష. మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఇచ్చిన సమయంలోనే మీరు మాట్లాడండి. ఒక్కసారి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లేదు, దయచేసి కూర్చోండి ప్లీజ్. రైతు బీమా పథకానికి 18 నుంచి 59 వయసు వారిని అర్హులుగా నిర్ణయించి దాదాపు 48 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక్కరికి కూడా 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేయలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చాక 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం అధ్యక్ష. దీనికి అయిన ఖర్చు 21,000 కోట్ల అధ్యక్ష. రుణమాఫీ విషయం మన రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. అలాగే రైతులకు సరైన సమయంలో యూరియా, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు సబ్సిడీలతో ఇస్తున్నాం అధ్యక్ష. సన్నబియ్యం అధ్యక్ష, నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లేదు, మీరు కూర్చోండి. ఒక్కసారి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లేదు, మీకు ఇచ్చిన సమయంలోనే మీరు మాట్లాడండి. ప్లీజ్ బీ సీట్. మిస్టేక్ అడిగినట్లు అవుతుందంట అధ్యక్ష. ఒక్కసారి మాట్లాడనివ్వండి. మీరు కూర్చోండి ప్లీజ్. లేదు అధ్యక్ష, నన్ను మాట్లాడనివ్వండి. దయచేసి కూర్చోండి. అయిన ఖర్చు క్వింటాలకు 500 చొప్పున 30 లక్షల కోట్ల అధ్యక్ష. మన తెలంగాణలో 70,06,000 మంది రైతులున్నారు అధ్యక్ష. వీరు తెలంగాణ జనాభాలో 55% అధ్యక్ష. ఈ విధంగా రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం రైతు కన్నీరు తుడిచే ప్రభుత్వం అధ్యక్ష. రైతు రాజ్యమే రామరాజ్యం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఏం రాజ్యం అండి మీది? మోడీ రాజ్యం. ఏం చేశారండి మీరు? ఏం రాజ్యం మీది? ప్లీజ్ బీ సీట్ అనన్య గారు. తర్వాత ప్రతిపక్షం నుంచి నిధిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు వీళ్ళు కాపీ కొట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం రైతులను ముంచే ప్రభుత్వం కానీ పెంచే ప్రభుత్వం కాదు అధ్యక్ష. మనది మంగళవారం, మందిది సోమవారం అన్నాడట. అట్లున్నది వీళ్ళ తీరు. ఈ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది అధ్యక్ష? మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 177 రైతు బజార్లు నిర్మించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలు మంజూరు చేస్తే దానిలో సగం మేమే చేసినాం కదా అధ్యక్ష. 1,580 మేమే పూర్తి చేస్తే వీళ్ళు ఒక్కటైనా పూర్తి చేశారు అధ్యక్ష. దానికోసం మేము 572 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. రైతు బంధు పథకం ఎవరిది అధ్యక్ష? మాది కాదా? రైతు బీమా పథకం ఎవరిది అధ్యక్ష? మాది కాదా? రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు పంపిణీ చేసింది ఎవరు అధ్యక్ష? మా ప్రభుత్వం అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఎరువు బస్తా లేకుంటే వార్త, ఇప్పుడు ఒక ఎరువు బస్తా దొరికితే వార్త. మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అధ్యక్ష. మా ప్రభుత్వం రైతుల కోసం సబ్సిడీలు ఇచ్చింది అధ్యక్ష. కాబట్టి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షం నుంచి పల్లవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2 పార్టీల వారు అబద్ధాలు చెబుతూ నాటకాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు అధ్యక్ష. రైతు వేదికలు కట్టించారు అని అంటున్నారు కదా అధ్యక్ష. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అధ్యక్ష. దీనికి డబ్బులు పంపేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు పంపితే మేము చేసాం కదా అధ్యక్ష. నన్ను మాట్లాడనివ్వండి, ఒక నిమిషం నన్ను మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఆమె తర్వాత మాట్లాడమన్నాను. నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి కదా అధ్యక్ష. లేదు, మీకు ఇచ్చిన సమయం పూర్తయిపోయింది. మీరు కూర్చోండి. నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లేదు, మీకు ఇచ్చిన సమయం పూర్తయింది. ప్లీజ్ బీ సీట్. అధ్యక్ష, ఎరువులు సబ్సిడీలు రైతులు అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా అధ్యక్ష. దీన్నే అంటారు అధ్యక్ష సొమ్మొకటిది సోకొకటిది అని. మన రాష్ట్రంలో రైతులు కమర్షియల్ వ్యవసాయం అని సేంద్రీయ వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అధికార పక్షంలో కె భవ్యశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మేము ప్రభుత్వ హాస్పిటల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 MRI యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో 1,790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష దీంతో ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే సంఖ్య పెరిగింది.
పెరిగిన గాని అవసరాలకు అనుకూలంగా 490 వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, గాంధీ ఉస్మానియా ఎంజీఎం హాస్పిటల్లో సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, నిమ్స్ లో 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. అందుకనే నిమ్స్ లో కొత్తగా 850 పోస్టులు భర్తీ చేస్తున్నాము అధ్యక్ష. గత ఏడాది కొత్తగా 210 అందుబాటులోకి తెచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, మాటలు కోటలు దాటుతున్నాయి అధ్యక్ష. అక్కడ ప్లీజ్ బీ సీట్ కార్తిక గారు. ఈ ఏడాది కొత్తగా 79 కొత్త అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. ఇవి అందుబాటులోకి వచ్చాక రెస్పాన్స్ టైం 10 నిమిషాలకు తగ్గుతుంది. 2 సంవత్సరాలలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. అన్ని రకాల సరుకులు మా ప్రభుత్వమే ఇస్తుంది అధ్యక్ష. పుట్టిన ప్రతి శిశువుకు నెల టీకాలు వేయించడం మా ప్రభుత్వమే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతినా జబిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే బతికితే హరహర లేకుంటే శివ శివనంట అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ ఉంటే విను. ప్లీజ్ బీ సీట్. అధ్యక్ష, డాక్టర్ ఉంటే మందులుండవు, మందులుంటే డాక్టర్ ఉండడు, డాక్టర్ మందులుంటే దావకాలు ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, 108, 104 మూలన పడ్డాయి అధ్యక్ష. వాటికి పెట్రోల్ డీజిల్ దిక్కులేదు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వంలో ప్రతి ఊరిలో కంటి పరీక్షలు చేశాం. ప్రతి ఒక్కరికి ఉచిత మందులు పంపిణీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రజల ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మందే అధ్యక్ష. 12,160 కోట్లు కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, కంటి వెలుగు మొదటి దశలో 106 కోట్లు, రెండవ దశలో 200 కోట్లు కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు పంచింది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. అలాగే ఆడపిల్ల పుడితే 12,000 రూపాయలు పథకాన్ని అమలు చేసింది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. దీన్నంటారు అధ్యక్ష. పోచమ్మ పదం చేసుకుంటా పోతే మైసమ్మ మాయం చేసుకుంటా పోయిందంట అధ్యక్ష. వాస్తవం మాట్లాడాలి అధ్యక్ష. వీరు చెప్పిందేంది చేస్తుందేంటి అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రతిపక్షం నుంచి రష్మిత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా సీఎం మా అన్న, మా పెద్దన్న అధ్యక్ష, మా దేవుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అన్ని మాటలు తిట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా సీఎం గారు, నిన్ను చూస్తే భయం వేస్తుంది. నా గురించి నీకు తెలీదు. మా అన్నని ఇండియాకి పిఎం చేస్తాను అధ్యక్ష. మా అన్న మస్తుగా చేసిండు అధ్యక్ష. మా ఊరు మా బడి తెచ్చిండు అధ్యక్ష. అలాంటి వ్యక్తిని పట్టుకొని అన్ని మాటలు తిట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నుంచి విష్ణువర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వారు చెప్పినట్లు మంచి ఆహారం ఆరోగ్యం ఉంటేనే పిల్లలకు చక్కని విద్య లభిస్తుంది. అందుకే విద్యాశాఖ మా దగ్గర ఉంది. ఒక టీచర్ అంటే తెలియదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ కొత్తగా మేము 11,000 టీచర్ పోస్టులను వేశాము. కొత్తగా గురుకులాలు, నవోదయాలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కూడా కట్టించాము అధ్యక్ష. డ్రాప్అవుట్స్ తగ్గించాము, క్రీడల ప్రోత్సాహం పెంచాము, స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాము అధ్యక్ష. పీజీ మెంబర్మెంట్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎగ్జామ్ అన్నా చక్కగా జరిగిందా? అన్ని పేపర్ లీకులు. గ్రూప్ 1 జాబ్స్ లేవు, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కూడా లేవు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే ధోరణిలో ఉంది అధ్యక్ష. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వం మా తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఎగ్జామ్ కానీ ఎంట్రన్స్ కానీ సరైన టైంకి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అన్ని స్కూల్స్లో డిజిటల్ పాఠాలతో పాటు కంప్యూటర్లని ఏర్పాటు చేశాం అధ్యక్ష. పిల్లలకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నాం అధ్యక్ష.
మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా చిన్నారులకు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పక్షం నుంచి రాఘవర్షిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. సరైనటువంటి సదుపాయాలు లేవు. ప్రజలు మనకి అన్ని ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్లకు విద్యను చదువును ఇద్దాం అధ్యక్ష. పేదవాడు చదువుకోకూడదు అధ్యక్ష. పేదవానికి చదువును దూరం చేయవద్దు అధ్యక్ష. హాస్టల్ అన్నం తిని పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష. ఇది ఎంత దారుణం. మనం చదువు ఇవ్వకున్నా పర్వాలేదు, వాళ్ళని ప్రాణాలతో ఉంచుదాం అధ్యక్ష. చలికి గజగజ వణుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి చదువును పేదవారికి అందిద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అధికార పక్షంలో ఎస్ వర్షిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణ జల ద్రోహుల అధ్యక్ష. కృష్ణ పరివాహకంలోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. నాడు రూపాయలు 7,469 కోట్లు ఖర్చు చేస్తే 8,63,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేవి అధ్యక్ష. అసెంబ్లీలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధ్యక్ష. కృష్ణ అధ్యక్ష, నేను చెప్పేది వినండి. నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి కూర్చోండి. కృష్ణ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు తీవ్ర నష్టం చేశారు అధ్యక్ష. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగునీటి ప్రాజెక్టులపై రూపాయలు 1,83,00,000 కోట్లు ఖర్చు పెట్టి వృధా చేశారు అక్షయ. పాలమూరు రంగారెడ్డి, నేను చెప్పేది వినండి. లేదు, మీరు కూర్చోండి. మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడండి. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టిపాడు, కోయిల్ సాగర్, డిండి, SLBCతో సహా కృష్ణ పరివాహకంలోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. కృష్ణ బేసిన్ జలద్రోహులు ఆ పార్టీ వాళ్ళు నాడు రూపాయలు 7,469 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తయి 8,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేవి అధ్యక్ష. 10 ఏళ్ల ఆ పార్టీ పాలనలో మొత్తం ప్రవేశపెట్టగా నేను చెప్పేది వినండి. ప్రాజెక్టులపై రూపాయలు 1,83,00,000 కోట్లను ఖర్చు చేసి ఎక్కడ ఆయకట్టు సృష్టించలేదు అధ్యక్ష. మాట్లాడనివ్వడం లేదు అధ్యక్ష. సైలెన్స్ ప్లీజ్. ప్లీజ్ గో టు యువర్ ప్లేస్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. వెళ్ళండి ప్లీజ్. సభను శాంతియుతంగా జరగడానికి అందరూ సహకరించండి. వెళ్ళండి. మీకు ఇచ్చిన సమయంలోనే మీరు మాట్లాడండి. అందరికీ తగిన సమయం ఇస్తున్నా. ఇచ్చిన సమయంలోనే మీరు మీ మాటలు చెప్పండి. ప్లీజ్ గో. గోదావరి ప్రాజెక్టులపై రూపాయలు 1,25,00,000 కోట్లు 70% ఖర్చు చేసి కృష్ణ ప్రాజెక్టులపై వివక్షతో రూపాయలు 41,37,000 ఖర్చు చేశారు అధ్యక్ష. పాలమూరుపై రూపాయలు 27,000 కోట్లు, సీతారామపై రూపాయలు 8,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అధ్యక్ష. కాళేశ్వరంపై రూపాయలు 90 నుండి 95,000 కోట్లు ఖర్చు చేస్తే 3 బరాజులు కూలిపోయాయి అధ్యక్ష. పాలమూరు పనులు 90% పూర్తి చేశామని మా పార్టీ వచ్చాక తట్టమట్టి ఎత్తలేదని ఆ పార్టీ వాళ్ళు అవస్థవాలు చెప్పుకున్నారు అధ్యక్ష. వాస్తవానికి రూపాయలు 55,000 కోట్లు అంచనాలో రూపాయలు 26,262 కోట్లే వాళ్ళు ఖర్చు చేశారు అధ్యక్ష. 39,000 ఎకరాల భూసేకరణ వ్యయాన్ని చేర్చితే అంచనాలు రూపాయలు 84,622 కోట్లు పెరుగుతాయి అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చేసిన పనులు 30 నుండి 38% అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీనిధి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులలో ఏది కూడా అవినీతి కాదు అధ్యక్ష. ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అధ్యక్ష. తెలంగాణలో దాదాపు 46,500 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు సాగునీరే కాకుండా తాగునీరు కూడా అందించాము అధ్యక్ష. మహబూబ్ నగర్ వలసల నుండి కాపాడినాం అధ్యక్ష. నల్గొండ ఫ్లోరైడ్ నీటిని తగిలి కొట్టినాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పాడి పంటలు సమృద్ధిగా వచ్చాయి అధ్యక్ష. వరి ఉత్పత్తిలో
దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకువచ్చిన ఘనత మా ప్రభుత్వం అధ్యక్ష. నేను మాట్లాడాలి వినండి. నాకు ఒక నిమిషం సమయం ఇవ్వండి అధ్యక్ష. లేదు, ప్లీజ్ బీ సీట్ వర్షిణి గారు, మీ సమయం అయిపోయింది. లేదు, మీ సమయం పూర్తయింది. ధన్యవాదాలు అధ్యక్ష. డిపార్ట్మెంట్ నుంచి అధికార పక్షంలో మిథున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రభుత్వం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ద్వారా గ్రామీణ పేదలకు లాభం చేస్తున్నాం అధ్యక్ష. అందుకు అయ్యే ఖర్చు దాదాపు 1800 కోట్ల అధ్యక్ష. అలాగే వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందిస్తున్నాం అధ్యక్ష. వివిధ కుల వృత్తుల వాడికి కూడా వారి దుకాణాలు నడవడానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఇస్తున్న పథకం పట్టణ ప్రాంతంలో కూడా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా మందిని ఇందులో చేర్చాలి అధ్యక్ష. అధ్యక్ష, పరిశ్రమలకు కూడా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ లో అనన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో భూములు సరైన విధంగా నమోదు కావడం లేదు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి వెబ్సైట్ ద్వారా భూముల మార్పిడి, భూముల రిజిస్ట్రేషన్ సులువుగా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వారు అబద్ధం చెప్తున్నారు. శ్రీనిధి గారు, ఒక్క నిమిషం సమయం ఇవ్వండి అధ్యక్ష. మీకు తర్వాత సమయం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. లేదు, ప్లీజ్ బేసి. అసలు భూభారత్ ఏం చేసింది అధ్యక్ష? భూమి యజమానులు తమ రికార్డుల పనిని సులభంగా చేసుకోవచ్చు అన్నారు, కానీ ఏ ఒక్క రికార్డు కూడా సరిగ్గా లేదు అధ్యక్ష. భూమి ప్రక్రియలో పారదర్శకత ఇక్కడ కనిపిస్తుందా అధ్యక్ష? అసలు ఎక్కడ కూడా కనిపించడం లేదు అధ్యక్ష. భూభారతి ద్వారా పనిలో జాప్యం ఎక్కువ అయ్యింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి లోపభూయిష్టంగా ఉంది అధ్యక్ష. దాని ప్లేస్లో భూభారతి తెచ్చాం అధ్యక్ష. భూముల రిజిస్ట్రేషన్ ట్యాక్స్ సరైన విధాలుగా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. భూ మార్పిడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నుంచి అధికార పక్షంలో మోక్షిత్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ళు నిర్మాణానికి లక్ష్యంగా మొత్తం మంజూరైనది 3,69,000 అధ్యక్ష. ప్రారంభమైన పనులు 2,45,000 అధ్యక్ష. వివిధ దశల్లో ఉన్నవి 84,000 ఇళ్ళు పునాది దశ అధ్యక్ష. 43,000 గోడలు పూర్తయ్యాయి అధ్యక్ష. 52,000 స్లాబులు పూర్తయ్యాయి అధ్యక్ష. ముగింపు దశలో 1,311 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీశాంత్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపక్ష పార్టీలో రమణేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం తెచ్చింది అధ్యక్ష. దీని ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది అధ్యక్ష. ఈ పథకాన్ని తెచ్చుడేమో కానీ బస్సులలో మొత్తం సీట్ల గురించి లొల్లి పడుతుంది అధ్యక్ష. కండక్టర్లకి సీట్ ఇస్తలేదు అధ్యక్ష. కానీ దీనివల్ల ఆటో నడిపే వాళ్ళ జీవనాధారం పూర్తిగా కోల్పోయారు అధ్యక్ష. దీన్ని చేతులు కాలంగా ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుంది అధ్యక్ష. దీన్ని స్పందించాలి అధ్యక్ష. అధ్యక్ష, నందిపేటలో బస్సు డిపో లేదు అధ్యక్ష. అక్కడ ఇంటికి 500 రూపాయలు జమ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు అధ్యక్ష బస్సు డిపో కోసం. 2 సంవత్సరాలు పూర్తి ఇంకా డిపో రాలేదు అధ్యక్ష.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధికార పక్షం నుంచి అఖిల్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మహాలక్ష్మి పథకం చాలా అద్భుతంగా అమలు జరుగుతుంది అధ్యక్ష. దీని వలన అనేక మంది ఆడపడుచులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, దీన్ని చూసి ప్రతిపక్షం వారు అసలు ఓర్వలేకపోతున్నారు అధ్యక్ష. ఏది ఏమైనా ఆటో నడిపే వారి గురించి ఆలోచించాం అధ్యక్ష. వారికి న్యాయం చేస్తాం అధ్యక్ష. ఇంతకు ముందు చెప్పిన నందిపేట్ బస్ స్టాండ్ గురించి, ఆ బస్ స్టాండ్ ని త్వరలోనే ప్రారంభిస్తాం అధ్యక్ష. ఆ బస్ స్టాండ్ అలా ఉండడానికి కారణం కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యమే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డిపార్ట్మెంట్ నుంచి ప్రతిపక్షం నుంచి అబనీష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అటవీ శాతం పెంచడంపై దృష్టి పెట్టడం లేదు అధ్యక్ష. మేము హరితహారం ద్వారా చెట్లను నాటే కార్యక్రమం దీనిలో భాగంగా మన రాష్ట్రంలో 26,400 స్క్వేర్ కిలోమీటర్లు అడవి ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 24% అడవి ఉండాలి అధ్యక్ష. కానీ ప్రస్తుతం 16.74% మాత్రమే ఉంది అధ్యక్ష. మిగిలిన 7% అడవిని పెంచాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అందుకే తెలంగాణలో హరితహారం ప్రోగ్రాం ద్వారా 2015 నుండి 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం మాది కాదా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. నుంచి ప్రిన్స్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. చెట్లు నాటారు అధ్యక్ష, కానీ వాటిపై దృష్టి పెట్టి సంరక్షించడం మర్చారు అధ్యక్ష. ప్రజాధనం వృధా చేశారు అధ్యక్ష. మేము అలా కాదు అధ్యక్ష, సరైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా వారితో సంప్రదింపులు చర్చలు జరపకుండానే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 27 పురపాలికలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. జీహెచ్ఎంసీలో 27 పురపాలికలను విలీనాన్ని ప్రతిపాదిస్తూ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన పురపాలికలను జీహెచ్ఎంసీ చట్టాల సవరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు అధ్యక్ష. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే జీహెచ్ఎంసీ సరిహద్దులు మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అధ్యక్ష. అధ్యక్ష, జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో విలీన ప్రతిపాదనలను అత్యవసర అజెండా ఐటమ్గా ప్రవేశపెట్టి సరైన చర్చ లేకుండానే ఆమోదించారు. దీని గురించి చర్చ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అనన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానిపై సిపిఐ ఎమ్మెల్యే శ్రీనిధి గారు చేసిన వ్యాఖ్యలకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. దీనిపై శాసనసభ స్పీకర్ జోక్యం చేసుకొని మరెవరూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా. అధ్యక్ష, నేను క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. నేనేం తప్పు చేశానని చెప్పాలి. ఉన్నదే కదా నేను చెప్పినా, వేరే మనం చెప్పినా. కొద్దిసేపు ఆగిన ఒక్క నిమిషం అధ్యక్ష, నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ బీ సీట్. మీ సమయం అయిపోయింది, మీరు కూర్చోండి. సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలి అధ్యక్ష. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై దేశాభివృద్ధికి కష్టపడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంచుతున్న నాయకుడి పట్ల అసెంబ్లీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను అధ్యక్ష. ఈ వ్యాఖ్యలు శ్రీనిధి గారి రాజకీయ దివాలాకోరుతనాన్ని బయటపెట్టాయి అధ్యక్ష. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరం, అంతేకాని ప్రధానిపై వ్యక్తిగత దూషణలు, అర్థం లేని ఆరోపణలు చేయడం వ్యర్థం అధ్యక్ష. ప్రజలు అన్ని గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇలాంటి వ్యాఖ్యలతో వారి ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష. ఒక చిన్న రాజ్యంలో రాజు ఉండేవాడు అధ్యక్ష. ఆ రాజుకు ఒక్కటే కారణం ఉన్నది అధ్యక్ష. ఆ
అధ్యక్ష. కవులకి అతన్ని ఏమని పొగిడి అర్థం కాదు అధ్యక్ష. కానీ ఒక కవి మాత్రం ఎలాగైనా రాజుని పొగిడి ఆయన ముందర మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు అధ్యక్ష. ఆ కవి రాజు ముందు ఇలా పొగిడింది అధ్యక్ష. అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడినప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేకున్నా కౌరవపతివే. అధ్యక్ష, ఇక్కడ అన్నాతి అంటే భార్య అని అర్థం అధ్యక్ష. అన్నాతి గూడి హరుడవు అంటే అన్నా తిరుమలయ్య నీకు కన్ను ఒక్కటి ఉన్నదని బాధపడకు. నీవు భార్యతో కూర్చున్నప్పుడు నీవు శివుడు లాంటి వాడివి. ఎందుకంటే నీ భార్యవి 2 కళ్ళు, నీది 1 కన్ను, కలిపితే 3 కళ్ళు, అంటే నువ్వు శివుడంత వాడివి అంటారు అధ్యక్ష. అన్నాటిని గూడినప్పుడు అసుర గురుండవు అంటే నీ భార్యతో లేకుండా నీవు ఉంటే నీకు 1 కన్ను ఉండదు, అయినా బాధపడకు. ఒక కన్ను రాక్షసుల రాజు అయిన శుక్రాచార్యుడికి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నువ్వు గొప్ప రాజు శుక్రాచార్యుడితో సమానం అంటారు అధ్యక్ష. అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేకున్నా కౌరవపతివే అంటే నీకు ఉన్న 1 కన్ను కూడా పోయిందనుకో కౌరవరాజు పూర్తిగా గుడ్డివాడు, కాబట్టి నువ్వు కౌరవరాజుతో సమానం. కాబట్టి రాజా నీవు ఏమీ బాధపడకు అంటాడు అధ్యక్ష. అప్పుడు రాజుకి ఇది చాలా నచ్చి అప్పుడు రాజు కవికి గొప్ప బహుమానం ఇస్తారు అధ్యక్ష. ఇట్లున్నా అధ్యక్ష వీళ్ళ తీరు, లేనిపోని గొప్పని చెప్పుకుంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత సహస్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎవరైనా తెలంగాణ వస్తుందని అనుకున్నారా? నా తల సాగు నోట్లో పెట్టి బంగారు తెలంగాణ తీసుకొస్తే ఇప్పుడు బద్మాస్ తెలంగాణ చేసేది అధ్యక్ష. మీరు కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎవరిని అంటున్నారు? మా తెలంగాణ ప్రజలనా? మీకు ఎంత ధైర్యం? ఇచ్చింది మా ప్రభుత్వమే కదా, తీసుకొచ్చింది మా ప్రభుత్వమే కదా. ఎంత అన్యాయం, ఎంత మోసం, ఎన్ని అబద్ధం. తెలంగాణ ఇచ్చింది మేము వీళ్ళు అంటున్నారు, ఇచ్చింది మేము వాళ్ళు అంటున్నారు. కానీ శ్రీకాంతాచార్య లాంటి ఎందరో అమరవీర త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది అధ్యక్ష. ఎంత అన్యాయం, ఎంత మోసం, ఎన్ని అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని తిట్లు అధ్యక్ష. నేను ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినో నా ప్రజలకు తెలుసు. రైతుల గురించి, రకరకాల వృత్తుల గురించి అనేక పథకాలు తీసుకున్నా అధ్యక్ష. గాడిదలకు గడ్డి వేసి బర్లకు పాలు తీయద్దు, తుమ్మ చెట్టుకు నీళ్ళు పోసి మామిడి పండ్లకు ఆశపడద్దు అధ్యక్ష. ఏమన్నా అంటే అప్పులు అంటారు. ఇప్పుడు ఈ దేశం అప్పు చేస్తుంది, అన్ని రాష్ట్రాలు అప్పు చేస్తున్నాయి. అన్ని దేశాల మీద అప్పు చేసినాక కొత్త అప్పు ఇంకా మేమెక్కడ చేస్తాం? ఇక ఈ సీఎం ఏమో నన్ను ఎవరు నమ్ముతలేరు అంటాడు. సీఎం అప్పు పుట్టకపోతే ఎట్లా కదా? మన తెలంగాణను కాపాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పక్షం నుంచి లక్ష్మీ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 200 యూనిట్లను మించి స్వల్ప మొత్తంలో విద్యుత్ను వినియోగించినా కూడా గృహజ్యోతి పథకం వర్తించాలి అధ్యక్ష. ఈ పథకంలో 200 యూనిట్లను పరిమితిని స్పష్టంగా పేర్కొన్నందున దానిని మించి వినియోగిస్తే ఉచిత కరెంటు పరిధిలోకి రాదు అధ్యక్ష. కొందరు పేదలు 200 యూనిట్లను మించి 10-15 యూనిట్లు అదనంగా వినియోగిస్తే మొత్తం కరెంటుకు బిల్లు చెల్లించాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో స్వల్ప మొత్తంలో యూనిట్లు ఎక్కువ వాడినా కూడా గృహజ్యోతి పథకం వర్తింప చేయాలని సభ్యులు సూచించగా అలా చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అధ్యక్ష. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 3,593 కోట్ల రూపాయలు మొత్తాన్ని 52,82,498 కుటుంబాల పక్షాన ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించారు అధ్యక్ష. పథకాన్ని భవిష్యత్తులో కూడా ఇలాగే అమలు చేస్తారు అధ్యక్ష. కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు కూడా 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగిస్తే పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. స్కూటీ ఎప్పుడు ఇస్తావు? విద్యా కార్డు ఎప్పుడు ఇస్తావు? పింఛను 4,000 రూపాయలు మరియు 1,00,000 ఉద్యోగాలు కూడా ఇస్తారన్నావు కదా. ఇదేమి భాష అధ్యక్ష? ఇదేమి మాటలు? ఇందుకే ఈ రాజకీయమైందా? లాసెన్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ముందు అంటే పేద ప్రజల కోసమే అధ్యక్ష.
ఇచ్చిన 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాగే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా ఉపాధి వంటి అంశాలపై శ్రద్ధ వహించి ఆ అంశాలను అభివృద్ధి చేస్తాం. నన్ను పొట్టోడు అంటారు అధ్యక్ష, కానీ నేను గట్టివాడిని అధ్యక్ష. పొట్టివాడిని పొట్టోడు అంటే పొట్టోడు పోషోడు తగ్గిందంట అధ్యక్ష. మా ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. అవి మొదటి మహాలక్ష్మి పథకం అధ్యక్ష, రెండవది రైతు భరోసా అధ్యక్ష, మూడవది యువ వికాసం అధ్యక్ష, నాలుగవది ఇందిరమ్మ ఇల్లు అధ్యక్ష, ఐదవది గృహజ్యోతి అధ్యక్ష, ఆరవది చేత. వీటి అభివృద్ధికి సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మొదట నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులు 1, 2, 3, 4 పాస్ అయ్యాయి. అధికార పక్షానికి శుభాకాంక్షలు. సహకరించి చర్చ జరిపి విలువైన సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రతిపక్షానికి మిగతా అందరికీ ధన్యవాదాలు. పదవుల్లో ఉన్నవారు సభ్యతగా మాట్లాడుకోవాలి. మనకు బాధ్యత ఉంది. మనం మాట్లాడే మాట మంచిగా ఉండాలి. మనం తిట్టుకోకూడదు. మనం వాడే కార్లు, బంగ్లాలు, మన పదవులు, మనం పొందే జీతాలు ప్రజలు పెట్టిన భిక్ష. కాబట్టి సభలో ప్రజల సమస్యలపై మాట్లాడుకోవాలి. సభ నిర్వహణకు అయ్యే ఖర్చు ఒక రోజుకు దాదాపు కొన్ని లక్షల పైనే ఖర్చు అవుతుంది. అది ప్రజాధనం కాదా? మనం హుందాగా ఉందాం, మన విలువలు కాపాడుకుందాం. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు మనల్ని గమనిస్తారని హెచ్చరిస్తూ ఈ సభను వర్షాకాలం సమావేశానికి వాయిదా వేస్తున్నాం. ధన్యవాదాలు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఈరోజు మనం నిర్వహించుకున్న మాక్ అసెంబ్లీ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మాక్ అసెంబ్లీలో పాత్రలన్నీ కూడా కల్పితాలు మాత్రమే ఈరోజు ఉద్దేశించినవి కావాలన్న విషయం మనం ముందే చెప్పాము. మరి ఈ మాక్ అసెంబ్లీ ముఖ్య ఉద్దేశం కూడా మీకు ముందే చెప్పడం జరిగింది. విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం, దాంతోపాటు ప్రజాస్వామ్యము, చట్టాలు, రాజ్యాంగం మొదలైన విషయాలు అవగాహన కల్పించడం కోసమే ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించడం జరిగింది. ఇది మన పాఠశాలలో మొదటిసారి అయినప్పటికీ చాలా సిస్టమేటిక్గా పకడ్బందీగా మిమ్మల్ని ప్రిపేర్ చేసిన మీ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా క్లాస్తో అభినందనలు తెలియజేద్దాం. ఇలాంటి కార్యక్రమాన్ని మనం నిరంతరంగా కొనసాగించుకుంటే మీకు మంచి అవగాహన వస్తుందని, భవిష్యత్తులో మీరు మంచి నాయకులుగా ఎదిగి ఫ్యూచర్లో ఈ రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ఇప్పటి వరకు స్టేజ్ మీద స్కిట్లు, డ్యాన్సులు చేశాం, పాటలు పాడాం. కానీ మాక్ అసెంబ్లీ మేము ఇప్పుడే ఫస్ట్ టైం చేశాం. ఇందులో ఏమైనా తప్పులుంటే, ఎవరికైనా మనసు బాధ కలిగితే మమ్మల్ని క్షమించగలరు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. మాక్ అసెంబ్లీకి అడగగానే అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, గంగారెడ్డి సార్ గారికి ధన్యవాదములు. మాక్ నేర్పించినటువంటి సార్
శ్రీధర్ సార్, భాగ్య మేడం, జ్యోతి మేడం గారికి ధన్యవాదములు. ఇందుకు సహకరించినటువంటి మిగతా టీచర్స్కి ధన్యవాదములు. ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.